అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్న వార్తలు, కొన్ని విశ్లేషణలు ఉన్నాయి కదా, వాటి ఆధారంగా అసలు ఏం జరిగింది, దర్యాప్తులో ఏముంది, దాని తర్వాత ఏంటి అనేది చూద్దాం. నిజంగా ఇది చాలా విషాదకరమైన సంఘటన, చాలా బాధాకరం. దీని వెనుక కారణాలేంటి, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమనుకోండి. అవును, సరే. ముందుగా ప్రమాద వివరాలు చూస్తే జూన్ 12, 2025 కదా జరిగింది. అవును, జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్ వెళ్తోంది విమానం. AI-171 ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అది. అవును, డ్రీమ్ లైనర్. టేకాఫ్ అయిన కాసేపటికే అహ్మదాబాద్లోనే మేఘానీనగర్ అని ఒక ప్రాంతం ఉంది కదా, అక్కడ ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది. ఎంత భయంకరమైన వార్తది. నిజంగా చాలా ఘోరం. విమానంలో ప్రయాణిస్తున్నది 242 మంది, అందులో 241 మంది, అంటే ఒక్కరు తప్ప అందరూ ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కరేనా? అవును. అంతేకాదు, కింద ఆ ప్రమాదం జరిగిన చోట నేలమీద ఉన్నవాళ్లు కూడా దాదాపు 29 మంది మరణించారు. అమ్మో! అంటే మొత్తం కలిపితే దాదాపు 270 మంది. ఊహించడానికే కష్టంగా ఉంది ఆ సంఖ్య. నిజంగా. అయితే మీరన్నట్టు ఒక్కరు బ్రతికారని అదొక ఆశ్చర్యం ఈ ఘోరంలో. అవును. విమానంలో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీట్లో కూర్చున్నారట విశ్వాస్ కుమార్ రమేష్ అని. ఆయన మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 6 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారట. అసలు అది ఎలా సాధ్యమైందో. అది నిజంగా అద్భుతమే. ఇక దర్యాప్తు విషయానికొస్తే ఆ కారణాలు కనుక్కోవడానికి టీమ్స్ చాలా ముమ్మరంగా పనిచేస్తున్నాయి. కీలకమైనవి ఉంటాయి కదా, ఫ్లైట్ డేటా రికార్డర్ FDR, ఇంకా కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR. బ్లాక్ బాక్స్లు అంటాం కదా మనం. అవును, అవే. ఆ రెండిటినీ స్వాధీనం చేసుకున్నారు. వాళ్ల ప్రధాన దృష్టి దేనిమీదుందంటే, టేకాఫ్ అయ్యాక 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోయాయా. 2 ఒకేసారి ఆగిపోవడమా? డ్యూల్ ఇంజిన్ ఫ్లేమౌట్ అంటారే. అవును, అదే. దానిపైనే ఎక్కువ ఫోకస్ ఉందిప్పుడు. అది చాలా అరుదు కదా, చాలా ప్రమాదకరం కూడా. ఖచ్చితంగా చాలా అరుదైన వైఫల్యం అది. దానికి బదం చేకూర్చేలా ఇంకో విషయమేంటంటే, ర్యామ్ ఎయిర్ టర్బైన్ RAT అంటారు కదా, అది యాక్టివేట్ అనింది. RAT అంటే అది ఎమర్జెన్సీ పవర్ సిస్టమ్ కదా. అవును, అత్యవసర విద్యుత్ వ్యవస్థ. అంటే 2 మెయిన్ ఇంజిన్లు పూర్తిగా ఫెయిల్ అయితేనే ఇది పనిచేస్తుంది. విమానానికి ఒక రకంగా చివరి రక్షణ లాంటిది. అది కూడా టేకాఫ్ లాంటి కీలకమైన సమయంలో ఇది యాక్టివేట్ అవ్వడం అంటే ఇంజిన్ వ్యవస్థలో ఏదో ఊహించని చాలా తీవ్రమైన సమస్య వచ్చినట్టే. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతోంది. మరి దర్యాప్తులో ఇంకేం చూస్తున్నారు? ఇంజిన్ థ్రస్ట్ లెవెల్స్, ఫ్లాప్స్ ఎలా ఉన్నాయి, ల్యాండింగ్ గేర్ పొజిషన్ ఏంటి, ఆ టైంలో ఎమర్జెన్సీ సిస్టమ్స్ ఎలా పనిచేశాయి, అలాగే సిబ్బంది మధ్య సంభాషణలు, వాళ్ల ట్రైనింగ్ రికార్డులు, పైలట్లు, డిస్పాచర్లవి కూడా. ఇవన్నీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాలా పెద్ద ప్రక్రియ ఇది. ఇందులో మన DGCAతో పాటు బోయింగ్, ఇంజిన్ల తయారీ సంస్థ GE, అవును, అమెరికా, బ్రిటన్ వాళ్ల సేఫ్టీ అధికారులు కూడా పాల్పంచుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఇది. దీని ప్రభావం కూడా వెంటనే కనిపించింది కదా. ఎయిర్ ఇండియా చాలా డ్రీమ్ లైనర్ విమానాలను ఆపేసిందని విన్నాం. అవును, అది ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్నారు. దాదాపు 66 నుంచి 83 వరకు బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలను భద్రతా తనిఖీల కోసం తాత్కాలికంగా సర్వీస్ నుంచి తీసేశారు. అన్ని విమానాలు ఆపేస్తే ప్రయాణికులకు చాలా ఇబ్బంది అయ్యుంటుంది కదా, ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం. సహజంగానే చాలా సర్వీసులు రద్దయ్యాయి, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలిగింది. కానీ ఇలాంటి టైంలో భద్రతకే కదా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నిజమే. తర్వాత DGCA కొన్ని ప్రాథమిక తనిఖీలు చేసిందట కదా, ఏం తేలిందందులో? అవును, ప్రాథమికంగా చూసినప్పుడు మిగతా డ్రీమ్లైనర్ విమానాల్లో వ్యవస్థాగతంగా అంటే సిస్టమిక్గా పెద్ద లోపాలేవీ కనిపించలేదట. కాని కొన్ని నిర్వహణా లోపాలు అంటే మెయింటెనెన్స్లో, ఇంకా సమన్వయంలో, కోఆర్డినేషన్లో కొన్ని సమస్యలు గుర్తించినట్టు చెప్పారు. మెయింటెనెన్స్ లోపాలు అంటే అది మానవ తప్పిదమా లేక ఆ సిస్టంలోనే ఏదైనా నిర్లక్ష్యమా? దాని గురించి ఏమైనా తెలిసిందా? ప్రస్తుతానికి కొన్ని లోపాలు కనిపించాయని మాత్రమే తెలుసు. పూర్తి వివరాలు రావాలంటే ఇంకా దర్యాప్తు జరగాలి. అందుకే ఫలితంగా ఇప్పుడింకా కఠినమైన మెయింటెనెన్స్ పర్యవేక్షణ, సిబ్బందికి మరింత మెరుగైన శిక్షణ, పైలట్ల మానసిక ఆరోగ్యం కోసం మెంటల్ హెల్త్ బడీ సిస్టమ్ లాంటివి ఇలా అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు. అంటే ఒక రకంగా వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. మంచిదే.
మరి ఈ పూర్తి దర్యాప్తు నివేదిక రావడానికి ఎంత టైం పట్టొచ్చు? అధికారులు ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ డేటా, విమాన సిస్టమ్స్, సిబ్బంది ఏం చేశారు, ఆ శిథిలాల విశ్లేషణ ఇదంతా పూర్తి చేశాక సుమారుగా ఒక 3 నెలల్లో ప్రాథమిక నివేదిక వచ్చే అవకాశముందని అంటున్నారు. ఈ ఫలితాలు ఖచ్చితంగా బోయింగ్ 787 విమానాల సేఫ్టీ మీద, ముఖ్యంగా ఆ జీఈ ఇంజన్లు వాడే మోడల్స్ మీద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చూపించొచ్చు. అవును. ఈ ఘోర ప్రమాదం నిజంగా ఆధునిక విమానాల భద్రత, వాటి విశ్వసనీయత మీద చాలా పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పుడు తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు, పర్యవేక్షణ, మరలీ ప్రయాణికుల్లో ఆ నమ్మకాన్ని ఎంతవరకు తిరిగి తీసుకువస్తాయో చూడాలి. నిజమే. ఈ సంఘటన మనల్ని ఇంకో ముఖ్యమైన విషయం గురించి ఆలోచింపజేస్తుందనుకోండి. మనం టెక్నాలజీ మీద ఇంతలా ఆధారపడుతున్నాం కదా ఈ రోజుల్లో. మరి మానవ పర్యవేక్షణ, మనుషులు తీసుకునే నిర్ణయాలు, వీటికి ఎంత ప్రాధాన్యత ఉండాలి? ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా? మంచి పాయింట్. సేఫ్టీని ఇంకా మెరుగుపరచడంలో, ఆ హ్యూమన్ ఎర్రర్స్ తగ్గించడానికి టెక్నాలజీని ఇంకా ఎంత బాగా వాడుకోవచ్చు, దీనిపై ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది.